హాయ్, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. చూసారా అండి, ఇక్కడ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే దీని పేరు చియాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. మా చిన్నప్పటి వంట అండి. ఇదేంటి అంటే మనకు మార్నింగ్ టైంలో ఏమైనా ఇడ్లీలు మిగిలిపోయాయి అనుకోండి, అంటే ఇడ్లీలు మిగిలిపోతేనే చేసుకోవాలని కాదు, ఇడ్లీలు వేడివేడిగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే, ఎవరైనా తినకపోయినా లేకపోతే 4-5 ఇడ్లీలు మిగిలిపోయినా ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టేది. మరి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి కావలసినటువంటి వస్తువులు ఏంటో తెలుసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, అల్లం ముక్క, కరివేపాకు. ఇవి చక్కగా తరుక్కొని సిద్ధం చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం చియాలి చేయడానికి ఇడ్లీ ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి హోటల్స్లలో కూడా మసాలా ఇడ్లీ అని అలాగా చేస్తున్నారు. కాకపోతే ఇది చాలా పాతకాలం. మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇలాగా ఇడ్లీతోటి చియాలి చేసి పెట్టేవారు. అయితే దాంట్లో మసాలాలు వేయించడాలు అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు నేను రెసిపీ అయితే చూపిస్తాను చూడండి. ముందు మనం బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. దీంట్లో మనకు ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవద్దండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. నేను అందాగసాగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపులో ఒక ఎండుమిరపకాయ వేయండి, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేశాక బాగా వేగనివ్వాలి. బాగా వేగాక దీంట్లో ముందు పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఇప్పుడు అల్లం కూడా వేద్దాం. నెక్స్ట్ ఉల్లిపాయలు అన్నీ వేసాక ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోవాలి. దీంట్లో మనం కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో ఉంటుంది కాబట్టి మనము కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుంటే దీనికి సరిపోతుంది. లేదంటే కొంచెం ఎక్కువ వేసామంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా వేగుతోంది. ఉల్లిపాయ వేగేలోపు మనము ఇడ్లీలన్నీ కూడా ఇలాగా చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయండి. ఈ కట్ చేసుకున్నటువంటి ఇడ్లీలన్నీ కూడా మనం పీసెస్ దీంట్లో వేసేద్దాం. చక్కగా ఇలా మనం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేద్దామే. బాగా ఉల్లిపాయలు ఫ్రై లాగా అయిపోతుందన్నమాట ఇడ్లీ అంతా కూడా. చెలి మనసే శివధనసైనది, తొలి చూపుల వశమైనది, వలపు స్వయం వరమైనప్పుడే గెలిచినది ఏది, ఒక బాణం ఒక భార్యన్నది, శ్రీరాముని శిరమైనది, శ్రీవారు ఆవరమిస్తే సిరులన్నీ నావి, తొలి చూపువు నీవే, చుక్కానివి నీవే, తుదిదాకా నీవే, మరు జన్మకు నీవే. అవునండి, సీతారాముల యొక్క దాంపత్యం ప్రతి భార్యాభర్తకు ఒక ఆదర్శ మార్గంగా మనం తీసుకోవాలి. మరి ఈరోజైతే చక్కగా మనకు ఇడ్లీ చియాలి అయిపోయింది. దీన్ని చియాలి అంటారు. హోటల్స్లలో అయితే ఫ్రైడ్ ఇడ్లీ అంటారు, కానీ దాంట్లో మసాలాలన్నీ వేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండాను. చాలా బాగుంటుంది, పుల్లపుల్లగా చక్కగా. దీంట్లో ఇంకా మనం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. మరి చూసారు కదా, చియాలి ఇడ్లీ చియాలి అనమాట. దీన్ని చియాలి అంటారు. చక్కగా మీరు కూడా మన వెన్నెలకంటి కిచెన్లో ఈ చియాలిని చూసి చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, కానీ ఈ న్యూ ట్రెండ్ జనరేషన్ వాళ్ళకి తెలీదు. కాబట్టి ఇలాంటి వంటకాలు ఇంట్లోనే మనం చేసుకుంటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఏమంటారు? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వెన్నెలకంటి కిచెన్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.